కార్మిక సోదరులకు, బంధువులు, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అందరికీ నా నమస్కారాలు. ఇప్పటివరకు చాలాసార్లు స్టేజ్ మీద మాట్లాడాను, కానీ మా నాన్నగారి గురించి ఫస్ట్ టైం ఇలా బయటికి చెప్తాను. చాలాసార్లు నేను ఓన్గా ఫీల్ అయ్యాను బయటికి చెప్పడం ఫస్ట్ టైం ఇది. చాలామంది చెప్పారు మా నాన్నగారి గురించి చాలా కష్టపడతారు, సిన్సియర్, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అని చెప్పి. సో నేను ఇప్పుడు అదంతా చెప్పదలుచుకోలేదు. నేను ఆయన నుంచి ఏం నేర్చుకున్నానో అది చెప్తాను ఇప్పుడు. ఫస్ట్, వాట్ ఈజ్ ఎ రిలీజియన్ అంటే మతం అంటే ఏంటి? నేను అర్థం చేసుకున్న విధానం ఏంటంటే, మతం అనేది ఒక జీవన విధానం. అంటే హిందూస్ అంటే గుడికి వెళ్ళాలి, పూజ పునస్కారాలు, సర్టన్ ప్రొసీజర్ ఉంటుంది, సంవత్సరంలో ఇన్ని రోజులు ఈ పండుగలు చేసుకోవాలి. క్రిస్టియానిటీ అంటే క్రిస్మస్ ఉంటుంది, ఇలా చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేయాలి, పెళ్ళిళ్ళు డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఇస్లాం అంటే మసీద్కి వెళ్ళాలి, నమాజ్ చేయాలి, రంజాన్, ఇలా డిఫరెంట్ ఫెస్టివల్స్. సో మతం అనేది నా అండర్స్టాండింగ్లో ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్, ఒక జీవన విధానం. సో అలాగా మా నాన్నగారి నుంచి నేనేం నేర్చుకున్నానంటే, నేను ఎప్పుడు అంటే నేను ఒక హిందువులాగా ఇప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. అంటే వాళ్ళే దేవుడు వీళ్ళే దేవుడు అని ఫీల్ అవ్వలేదు. సో నన్ను నేను ప్రశ్నించుకున్నా, సో నువ్వు ఏ మతానికి సంబంధిస్తావు అని చెప్పి. సో నాకు ఇప్పుడు ఈ రోజున అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తే కనుక, ఇప్పుడు జీసస్ చూస్తే క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ జీసస్. ఆయన ఎలా బతికారు? మీరు బైబిల్ చూస్తే మీ లైఫ్లో మీరు డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఫేస్ అయినప్పుడు మీకు సమాధానం కోసం బైబిల్ చదవమంటారు. అదే హిందూయిజంలో అయితే భగవద్గీత చదవమంటారు, ఇస్లాంలో ఖురాన్ చదవమంటారు. అలాగా నా జీవితంలో నాకు ఏదైనా ప్రశ్నలు వస్తే ఈ సందర్భంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే, నేను మా నాన్నగారి జీవన విధానం చూస్తాను. సో ఇప్పుడు హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం ఎలాగో నేను దీన్ని ప్రసాదిజం అంటాను. అంటే ఆయన బతికిన విధానం. పవన్ కళ్యాణ్ని ఫాలో అయితే పవనిజం అంటారు కదా, అలాగే నా మతం ఏంటంటే ప్రసాదిజం అనమాట. నేను ఆయన ఫాలో అవుతాను. సో దెన్ వాట్ ఈస్ ప్రసాదిజం అంటే, ఈ మతం ఏంటి? సింపుల్, హార్డ్ వర్క్ చేయాలి లైఫ్లో పైకి రావాలంటే. మనం చేస్తున్న వర్క్ని గౌరవించాలి. నేను హెచ్ఐఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో వర్క్ చేస్తున్నాను. ఆఫీస్ టైమింగ్స్ కంటే ఇంకొక 1 minute ఎక్కువ ఉన్నా నాకు ఇరిటేషన్గా ఉంటుంది. నా బాసెస్ ఎక్కువసేపు ఉండు, అప్పుడే ఇంటికి వెళ్ళిపోతామంటే నేను ఉండలేను. అది అప్పుడప్పుడు చెప్తా ఫోన్ చేసి, ఇలా ఉండమంటున్నారు ఆఫీస్లో, మా బాస్ ఉండమంటున్నారు, నేను ఉండకుండా వచ్చేస్తున్నా అంటే రివర్స్లో నన్ను తిడతారు. సండే కోడిల్లు ఏం చేస్తావు ఇంట్లో కూర్చొని అంటే, ఆయన ఏంటంటే ఎప్పుడూ ఆర్గనైజేషన్ గొప్పది ఒక ఇండివిజువల్ కన్నా. మనం వర్క్ పట్ల సిన్సియర్గా ఉండాలి. సో అది ఫస్ట్ విషయం. ఈ మొత్తంలో ఫస్ట్ ఏంటంటే హార్డ్ వర్క్. సెకండ్ ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్. మన అక్క చెల్లెళ్ళని, పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి అనేది ఒక రిఫరెన్స్ అనమాట. ఈయనలో ఒక 10% చూసుకుంటే చాలు అనేది. ఇంకో మూడో విషయం ఏంటంటే, ఆయన అన్నెసరీ థింగ్స్ మనసులో పెట్టుకోరు. ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్గా మన సమాజంలో మనకి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అందులో మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అలాగే ఆయన అన్నెసరీ విషయాలు తీసుకోరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, పాలిటిక్స్, అది ఇది అలాగా ఇలాగా అయ్యేం పట్టించుకోరు. ఏదైతే అవసరమో అదే ఆయన మనసులో పెట్టుకుంటారు. అందుకే ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయన్ని మనం చూసినా కానీ పక్కన కూడా కష్టాలు మర్చిపోయి వాళ్ళకు కూడా ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఇందాక వాళ్ళు చెప్పారు, నేను రిటైర్ అయిపోయినా కానీ ఎప్పుడు కనిపించినా నవ్వుతూ పలకరిస్తారు అని చెప్పి. సో ఆ ఫీలింగ్ పక్కన వాళ్ళకి కూడా వస్తుంది. ఆ హ్యాపీనెస్ రేడియేట్ అవుతూ ఉంటుంది చుట్టూతా. సో ఈ 3 విషయాలు నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఇంకోటి ఏంటంటే, నేను చదివిన ఒక కొటేషన్, గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్, యావరేజ్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్, స్మాల్ మైండ్స్ డిస్కస్ పీపుల్. అంటే గొప్ప వ్యక్తులు ఐడియాస్ గురించే డిస్కస్ చేస్తారు, ఆ కింద స్థాయి వాళ్ళు జరిగిన ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తారు. అంతకన్నా కింద స్థాయి వాళ్ళు మనుషుల గురించి మాట్లాడతారు. వాడు ఎలాంటాడు, వీడు ఎలాంటాడు, వాడు ఏం చేశాడు, వాడు తప్పు చేశాడు, వీడు మంచి చేశాడు అంటారు. సో మనం చూస్తే కనుక నేను కూడా ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. సో మన ఫీల్డ్లో చూస్తే కనుక ఒక థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని కనిపెట్టిన ఆయన, నికోలా టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ కనిపెట్టిన వ్యక్తి, వాళ్ళందరూ గ్రేట్ మైండ్స్.
దే ఆల్వేస్ డిస్కస్ ఐడియాస్. సో వాళ్ళ కాలంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండుంటాయి, ఇలాగే పాలిటిక్స్, ఇలాగే ఫ్యామిలీ కష్టాలు ఉండుంటాయి. కానీ వాళ్ళు అవేమీ కాకుండా దే ఓన్లీ డిస్కస్ అబౌట్ ఐడియాస్ గురించి ఆలోచించారు. వాళ్ళ సమయాన్ని, వాళ్ళ తెలివితేటల్ని ఐడియాస్ మీదే పెట్టారు కాబట్టి దే గాట్ సమ్ రిజల్ట్స్. కాబట్టి మనకి మంచి రిజల్ట్స్ వచ్చింది. నేను బలంగా నమ్మది ఏంటంటే మా నాన్నగారు కూడా ఆ కోవగా చెందుతారని నమ్ముతాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఈ సంవత్సరంలో ఆయన ఎప్పుడూ పక్కన వ్యక్తుల గురించి నెగిటివ్గా మాట్లాడేది నేను చూడలేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో జనరల్గా స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటే అందరూ చెప్తారు, వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా, ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు అని చెప్పి. కానీ నేను అలాంటి ఇన్సిడెంట్ ఒక్కటి కూడా లేదు. ఆయన వేరే వ్యక్తి గురించి ఒక్కసారి కూడా ఎప్పుడు నాకు ఏమీ చెప్పలేదు, వాళ్ళు అలాగా ఇలాగా అని చెప్పి. మేబీ పాజిటివ్గా చెప్తారేమో, నెగిటివ్గా నేను ఎప్పుడు చూడలేదు. సో ఆ విషయం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. మరి ఆయన గ్రేట్ మ్యాన్స్ కదా, ఆయన కూడా ఏమీ కనబడలేదు కదా అంటే, ఇప్పుడు ఆయన ఏం సాధించాడు అంటే, ఈరోజు ఇంతమంది జనాలు వాళ్ళ సమయాన్ని కేటాయించి ఇది వాళ్ళ ఓన్ ఫంక్షన్ లాగా చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రేమని సంపాదించుకున్నారు. సో దట్ ఈస్ హిస్ అచీవ్మెంట్. సో నేను ఈ విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే, నన్ను ఎవరైనా అడిగినప్పుడు నీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగినప్పుడు నేను ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. ఫస్ట్ మా నాన్నగారి గురించి, ఆయన నచ్చే క్వాలిటీ ఏంటంటే హార్డ్ వర్క్ అని చెప్తాను. రెండో వ్యక్తులు ఎవరంటే మా అమ్మ గురించి చెప్తాను. మీ అమ్మలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే పేషెన్స్ అని చెప్తాను. జనరల్గా భూదేవికి సహనం ఎక్కువ, పేషెన్స్ ఎక్కువ అంటారు. భూదేవికి ఒక అమ్మ ఉంటే ఎలా ఉంటుందో మా అమ్మలా ఉంటుందని నేను అనుకుంటాను. సో మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరిగింది అన్నట్టు మా నాన్నగారు అంత మంచి వాళ్ళు, మా అమ్మ మనసు అంత మంచిది కాబట్టి సో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఈ రోజున నేను కానీ, మా అన్నయ్య, మా చెల్లి అందరం చాలా మందితో కంపేర్ చేసుకుంటే మంచిగా ఉన్నామని అనుకుంటున్నాం. సో ఇది ఖచ్చితంగా వాళ్ళ మంచితనం వల్ల మాకు వచ్చిన ఆశీస్సులని మేము బలంగా నమ్ముతాము. మా లైఫ్ స్టైల్, నేను ఏ ఆఫీస్కి వెళ్ళినాను కానీ, నేను కానీ మా అన్నయ్య చెల్లి అంటే కాలేజ్లో, స్టడీస్లో కానీ, బయట కానీ అన్నీ మంచిగా జరుగుతుంటే నేను అనుకున్నా, ఎందుకు నాకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది. నేను టీసీఎస్లో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరికంటే నాకు మంచి ప్రాజెక్ట్ వచ్చింది. హెచ్ఐలో కూడా మా బ్యాచ్మేట్స్తో పోల్చుకుంటే నాకు మంచి వర్క్ వచ్చింది. సో నేను అనుకున్నా, ఏంటి నాకు ఎప్పుడు ఇలాగా జరుగుతుంది అంటే నా తర్వాత అనిపించింది, ఓహో వాళ్ళ వల్ల నాకు ఇలా జరుగుతుందా అని చెప్పి నేను ఎప్పుడు అలానే నమ్ముతాను నేను. సో ఇది మా నాన్నగారి గురించి నేను చెప్పదలుచుకున్నది. సో ఫైనల్గా ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి నా ధన్యవాదాలు చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళేం బయటోళ్ళు కాదు. నేను ఎలాగా ఫీల్ అవుతాను, మా నాన్నగారి ఫంక్షన్ బాగా జరిగిన వాళ్ళు కూడా అలానే ఫీల్ అయ్యారు. సో అందరికీ నా కృతజ్ఞతలు. ఈ ఫంక్షన్ ఇంత విజయవంతంగా జరగడానికి దేవుడు కూడా ఆశించాడు. వర్షమే పడట్లేదు, అందరూ మంచిగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఈవెంట్. సో ప్రసాద్ గారి ఈవెంట్ కాబట్టి ఖచ్చితంగా దేవుడు కూడా మంచిగానే జరగాలని చెప్పి చూస్తారు. సో ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలకు నా కృతజ్ఞతలు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్.